అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి మనం ఈ కష్టాలన్నీ మనకి చెప్పాను, కానీ సినిమా ప్రారంభం అవడానికి కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అదేంటో ఒకటి మనం తెలుసుకుంటే, ఈరోజు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అసలు ఎలా కష్టాలు పడ్డారో మీకు తెలుస్తుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, గొల్లపూడి మాత్రం సజెషన్ తీసుకొని ఆయన రెడీ చేశారు. రెడీ తీసి రాఘవకి చెప్పారు. రాఘవ సరే బాగుంది సినిమా తీద్దామని చెప్పన్నారు. రామకృష్ణ కూడా ఓకే అన్నారు. కానీ హీరో దగ్గర సమస్య వచ్చింది. అప్పట్లో ఆ రాఘవ చెప్పింది ఏంటంటే, చంద్రమోహన్ పెట్టుకుందాం మనం, చంద్రమోహన్ అయితే మనకు కరెక్ట్గా సూట్ అవుతాడు బడ్జెట్కి అని చెప్పేసి. కానీ ఈ కోటి రామకృష్ణకేమో ఈ చంద్రమోహన్ అంటే మంచి అభిప్రాయం, మంచి నటుడు, బాగున్న ఆర్టిస్ట్, కానీ అంతకంటే బాగుండాలని చెప్పేసి చిరంజీవి పేరుని సజెస్ట్ చేయడం జరిగింది. అది రాఘవ గారికి నచ్చల. ఏమయ్యా చిరంజీవి మనం భరించలేము, మనకి ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్లో ఉండాలి, మనం ఎలా పెట్టుకుంటాము అని చెప్పంటే, లేదండి చిరంజీవి బాగుంటాడంటే, అయితే ఓ పని చేస్తాను, నాకు తెలిసిన ఒక 6 నేను పిలుస్తాను, నువ్వు కూర్చో నేను కూర్చుంటాను, నువ్వు కరెక్ట్గా జడ్జిమెంట్ కనుక ఇస్తే వాళ్ళు ఓకే చేస్తే నేను పెట్టుకుంటాను అన్నారు. 6 పెద్ద మనుషులు వచ్చారు. జేవి రాఘవులు, సి నారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రమోహన్ కన్నా చిరంజీవి అయితే ఎందుకు బాగుంటుంది అనేదానికి మార్కెట్ ఉంది. ప్రజెంట్ హేమంత్ తరహాలో ఉంటాడు, పైగా మాధవి చేసేటువంటి యాక్షన్కి రియాక్షన్ బాగుంటుంది అని చెప్పేసి కోడి రామకృష్ణ చెప్పడంతో రాఘవ ఓకే చేశారు.